హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. అంటే కూడా ఏమవుతుంది? ఖ్యాతి పెరుగుతుంది, సంతోషము ఖ్యాతి రెండు వస్తుంది. అవిద్య ఉంటే దుఃఖము బాధ ఆత్మకు సంభవిస్తుంది. అదైతే ఆత్మానందం ఉంటుంది. ఆత్మానందం దేనికి? జ్ఞానం వచ్చింది, వస్తూ ఉంది. ఆ జ్ఞానం చేస్తుంది, లోపల ఆత్మకు చెప్తుంది, నువ్వేం భయపడద్దు, నువ్వు పరమాత్మ దగ్గర చేరగలుగుతావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, నీ బుద్ధి బాగుంది కాబట్టి నీవు వెంటనే పరమాత్మను చేరడానికి నీకు సులభమైన మార్గం అవుతుంది. ఈ శరీరం అనే రథం క్షేమంగా పోయి నిన్ను అక్కడ దించేస్తుంది, ఎక్కడ? పరమాత్మ దగ్గర. ఆ తర్వాత ఈ శరీరం ఎక్కడికో పోతుంది. తర్వాత దానికి అర్థానికి. కనుక అమ్మ, అవిద్య ఉంటే మనం మోసపోతూనే ఉంటాం. అనేక మంది మాయ మాటలు చెప్తారు, స్త్రీలకైనా పురుషులకైనా. ఎందుకు? ధనం కోసము, లేకపోతే ఇంకేదో ప్రతిఫలం ఆలోచించు, లేకుంటే సత్యం చెప్పేవాళ్ళని మనం నమ్మాలి, అసత్యం చెప్పేవాళ్ళని నమ్మకూడదు. ఇది మనకి ఇప్పుడు చెప్పినటువంటి అవిద్యలో విద్య, అవిద్య. విద్యకు వ్యతిరేకం అవిద్య, అవిద్యకు వ్యతిరేకం విద్య. మనం మానవులందరం కూడా మొట్టమొదట సంతృప్తి అనే దాన్ని గ్రహించాలి. సంతృప్తి అంటే అర్థమేమి? మనకు భగవంతుడు ఎంత ఇచ్చాడో దాంతో జీవిస్తూ ఉన్నతమైన జీవన ప్రమాణం కోసం ఆశించి జీవించడం. ఆశ లేకపోతే జీవితమే లేదు. ఆశ ఉంది, ఆశ ఉండాలి కూడా. ఎటువంటి ఆశ ఉండాలి? న్యాయసమ్మతంగా, ధర్మసమ్మతంగా మనం జీవనయాత్ర కొనసాగించేటటువంటి ఆశ కావాలి. అప్పుడు మనం ఎవరి దగ్గర మోసపోం. ఎవరు ఏం చెప్తున్నా సులభంగా అర్థమైపోతుంది. రజో తమో గుణస్థులు వాళ్ళు రాక్షసులు లాంటి వారు. గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అది అందరూ చెప్పింటారు. మనం అనేక మంది గొప్ప గొప్ప పండితులు చెప్తున్నారు భగవద్గీతను. కనుక వాళ్ళ పాండిత్యంలో మనం గ్రహించవచ్చు. ఈ అవిద్య అనే దానివల్ల మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి జ్ఞానం ఉంటే అది విద్య. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఎవరైనా సరే, భార్య భర్తను కానీ, భర్త భార్యని కానీ, అదేవిధంగా స్నేహితుల మధ్య కానీ, అదే మధ్య అధికారుల మధ్య కానీ, అంటే మానవ సంబంధాల మధ్య కదా జరిగేది ఇవన్నీ. జంతువుల మధ్య మన మధ్య ఏం జరగదు కదా. వాటికి మనకు ఏం పోరాటం? వాళ్ళ జోలికి పోయినప్పుడు మన జోలికి వస్తాయి. మన పని మనం చేసుకుపోతుంటే అవి ఏం చెయ్యవు. కానీ మనుషులే ప్రమాదకరమైన వాళ్ళు కొందరు. మనం జ్ఞానం చెప్పామంటే, ఓహో మనం ఏదో ఒక పని చెప్తే వీళ్ళు మనకు సహాయం చేస్తారు చెప్తాము, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఓహో, వాళ్ళకి లేని తెలివి మన తెలివి వాళ్ళకి ఇంకా గొప్ప తెలివి ఉపయోగపడుతుంది. ఓహో, దీన్ని బట్టి మనం ఇంకొంచెం గొప్పగా ఎదగాలంటే దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. తెలివి తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు తెలివి ఉంది, నీ తెలివి తక్కువ పోయి నా తెలివిలా నేను ఉపయోగించుకుంటాను ఏమంటావు అని అడిగితే ఏమంటాడు? భలే ఉంది అంటాడు. వాడు వెంటనే ఆ తెలివి ఇంకొక తెలివి కలుపుకొని వాడు పని వాడు చేసుకుంటాడు. లోకరీతి ఇంతే. మన బలహీనతలు వాళ్ళ బలం, మన బలహీనతలు వాళ్ళ బలం. వాళ్ళ బలహీనతలు కానీ మనం పట్టుకున్నామా, అది మన బలం. వాళ్ళ బలహీనతలు మన చేతిలో ఉందనుకోండి, మన బలం. ఎందుకంటే కళ్యాణాలు మన చేతిలో ఉంటాయి. ఎవరు చెప్పే మాయ మాటలు నమ్మదు. ఎవరు మాయ మాటలు చెప్తున్నారు, ఎవరు వాస్తవం చెప్తున్నారు? స్నేహితుల మధ్య ఎవరైనా సరే, ఒక స్నేహితుడు వెళ్తాడు, తనకు ఏదో అవసరము సత్యం చెప్పాలి. అయ్యా నాకు ఇది అవసరము, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, కొద్దిగా ధన సహాయం చెయ్యి. వెంటనే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి, ధనం ఇవ్వాలనుకున్న వ్యక్తి చాలా తెలివైన వాడైతే కొద్దిసేపు ఆలోచిస్తాడు, ఈ వ్యక్తికి నిజంగా కష్టం ఉందా లేదా, చదివేస్తారు, ముఖం చూసి చదివేస్తారు. అటువంటి విజ్ఞానవంతులు ఉన్నారు. స్నేహితులు చాలామంది
ముఖం చూడగానే ఇలాంటి వాడిని చదివేసేటటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కాకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు. గొప్పవాళ్ళు అయినారంటే వాళ్ళకి మన ముఖం చూసి చదివే జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా నాయకులు, పరిపాలకులు వీళ్ళు కూడా అంతే. ప్రజల యొక్క బలహీనతలు ఏవో పట్టుకుంటారు. ఆ బలహీనతలు ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత మన కర్మ, మనం గోవింద గోవింద గోవింద, ఎవరికి చేస్తే జరిగా, ఎవరు జరగకపోతే జరగకపోయా. ఇలాంటివన్నీ ఇప్పుడు జరిగే సంఘటనలే. కనుక మనం మోసపోకుండా ఉండాలి అంటే విద్య కావాలి. ఎటువంటి విద్య? మనం ఉద్యోగస్తుల మీద దానికోసం జీవనం కోసం విద్య, అది కాదు విద్య. లోకజ్ఞానం కలిగించే విద్య. లోకజ్ఞానంలో ఎవరు మనల్ని మోసం చేయరు, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మోసపోతే మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు మోసపోతే మాటలు మాట్లాడటం లేదు. మన దగ్గర సహాయంకి వచ్చినప్పుడు ఇతను నిజంగా సహాయం అవసరమా కాదా అది తెలుసుకునే శక్తి మనకు కావాలి. ఆ శక్తి కావాలన్నప్పుడు ఏం చేయాలి? మనలో జ్ఞానం ఉండాలి. మనలో జ్ఞానం ఉండిందనుకోండి, వెంటనే అతను చెప్పేది నిజమా అబద్ధమా అర్థమైపోతుంది. ఒక వ్యక్తి వస్తాడు, ఒక అధికారి కూర్చోంటాడు, అయ్యా మా నాయనమ్మకు చాలా తీవ్రంగా ఉంది, ఇప్పుడు అప్పుడు అంటా ఉంది, నాకు సెలవు కావాలి. సరే, అయ్యో అట్టయితే కష్టం, వెంటనే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పెద్ద నేను చూడాలని కోరిక ఉందేమో అని అంటాడు అధికారి. వెళ్ళిపోతాడు. వెళ్ళి దేనికి పోతాడు? భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని హాయిగా ఒక సినిమా హాల్లో కూర్చొని సినిమా చూడండి కూర్చుంటాడు. కొత్తగా వచ్చింది సినిమా, తన అభిమాని సినిమాది. తన అభిమాని సినిమాని మొదటి రోజు చూడడమే ఆయనకు అలవాటు. దానికి అమ్మమ్మని చంపేశాడు. అనేక ముందు మన దగ్గర అనేక సహాయాలు పొందుతారు. మళ్ళీ వెనకాల నుంచి ఒక పెద్ద బళ్ళని తీసి ఢోలు గుచ్చుతారు, వెన్నుపోటు. ఆ వెన్నుపోటు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ కోలుకోలేవు. అట్లాంటి వెన్నుపోటు అది. ఎందుకు? మన మంచితనం వల్ల. మన మంచితనాన్ని వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని చేతకాంతనంగా మార్చుకున్నారు. అవి చేతకానుడు, వీడు ఎట్లా మోసం చేయొచ్చులే అని వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వెంటనే ఒక పెద్ద సోలము లేకుంటే పెద్ద కత్తు వెనకాల చేరి వెన్నుపోటు ఠమాను పొడుస్తారు. ఇట్లాంటివన్నీ మనం గ్రహించాలంటే జ్ఞానం కావాలి అంటాడు పతంజలి మహర్షి. వివేకానంద స్వామి చాలా గొప్పగా వివరిస్తారు. ఆయన ఇట్లా చిన్న చిన్న ఉపమానాలు చెప్తారు. ఆయన మనిషికి జ్ఞానం అవసరము. జ్ఞానం ఉంటే కానీ మనిషి ఈ సమాజంలో క్రమరీతిలో, సవ్యరీతిలో, ఆత్మ పరిశుభ్రమైన రీతిలో, ఆనందమైన రీతిలో, ప్రశాంతమైన రీతిలో, అన్నిటికన్నా ముఖ్యమైనది పవిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.